నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ప్రైవేట్ ఉద్యోగుల మీ పీఎఫ్ ఖాతాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి కేవైసీ అప్డేట్ వరకు ఏ పని కావాలన్నా పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్తో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈపీఎఫ్ఓ ఇప్పుడు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అసలు ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుంది, మీ రీజనల్ ఆఫీస్ వాట్సాప్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వీరిలో చాలా మందికి తమ పీఎఫ్ అకౌంట్కు సంబంధించిన అనేక అనుమానాలు, సమస్యలు ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ హెల్ప్ లైన్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 138 రీజనల్ ఆఫీసులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు నేరుగా ఆఫీస్కు వెళ్లాల్సిన పని లేదు. మీ పీఎఫ్ అకౌంట్ను ఏ రీజనల్ ఆఫీస్ పరిధిలో ఉందో ఆ ఆఫీస్ వాట్సాప్ నెంబర్కు మీరు ఫిర్యాదును పంపిస్తే చాలు. అధికారులు వెంటనే స్పందించి మీ సమస్యకు పరిష్కారం చూపుతారు. మరి వాట్సాప్ ద్వారా ఎలాంటి సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు అంటే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, మీ పీఎఫ్ స్టేట్మెంట్లో లోపాలు ఉంటే సరిచేయడం, ఈకేవైసీ వివరాల్లో తప్పులు ఉంటే కంప్లైంట్ చేయడం, క్లెయిమ్ సెటిల్మెంట్ ఆలస్యం వంటి ఇతర సమస్యలపై కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. సరే, మరి మీ రీజనల్ ఆఫీస్ వాట్సాప్ నెంబర్ మీకు ఎలా తెలుస్తుంది? దీనికోసం ప్రాసెస్ చాలా సింపుల్. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ www.epfoindia.gov.in ఓపెన్ చేయండి. మెనూలో సర్వీసెస్ ట్యాగ్ మీద క్లిక్ చేయండి. అందులో ఫర్ ఎంప్లాయర్ అనే ఆప్షన్ ఎంచుకోండి. కొత్త పేజీ ఓపెన్ అయ్యాక కింద సర్వీసెస్ సెక్షన్లో ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ లేదా సంస్థ పేరు లేదా సంస్థ కోడ్ వివరాలు ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేసి సెర్చ్ చేయండి. అంతే, రిజల్ట్స్లో మీ కంపెనీ వివరాలు వస్తాయి. అక్కడ మీ కంపెనీ ఏ ఈపీఎఫ్ఓ ఆఫీస్ పరిధిలోకి వస్తుందో ఆ ఆఫీస్ పేరు, అడ్రస్ మరియు పక్కనే వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకొని మీ ఫిర్యాదును పంపవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, టెక్నాలజీని ఉపయోగించుకొని ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఈ మంచి అవకాశాన్ని వాడుకోండి. చిన్న చిన్న సమస్యలకు ఆఫీసుల చుట్టూ తిరగకండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ తోటి ఉద్యోగులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.